మహర్షి వ్యాసుని దివ్య జననం. అనాదిగా యమునా నది లేదా కాళి నది సమీపంలోని ఒక చిన్న మత్స్యకార గ్రామంలో దశరాజు అనే నిరాడంబరమైన జాలరి ఉండేవాడు. ఒక పెద్ద చేప కడుపులో దొరికిన ఆడబిడ్డను అతను పెంచి పెద్ద చేశాడు. ఆమె పేరు సత్యవతి. ఆమె సున్నితమైన స్వభావం తన తండ్రికి ప్రయాణికులను నది దాటించడంలో సహాయపడటం వంటి పనులకు పేరుగాంచింది. కాని ఆమె పుట్టుక కారణంగా ఆమె శరీరానికి చేపల వాసన ఉండేది. అందుకే అందరూ ఆమెను మత్స్యగంధి, చేపల వాసన కలిగినది అని పిలిచేవారు. ఆమె జీవితం సాధారణంగా అనిపించినా ఆమె విధి అసాధారణమైనది. ఒక అద్భుతమైన కలయిక. ఒక ప్రకాశవంతమైన ఉదయం సత్యవతి తన పడవను నడుపుతుండగా పరాశర మహర్షి నది ఒడ్డుకు వచ్చారు. అతను జ్ఞానం మరియు శక్తితో మెరిసిపోతున్న కళ్ళు, జడలు కట్టిన జుట్టు కలిగిన ఒక జ్ఞానవంతుడు. నది దాటమని అతను సత్యవతిని కోరాడు. ఈ ప్రయాణం తన జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుందని తెలియక ఆమె మర్యాదగా అంగీకరించింది. వారు ప్రశాంతమైన నీటి గుండా ప్రయాణిస్తుండగా మహర్షి ఆమెను చూసి ఒక దివ్య ఆకర్షణను అనుభవించాడు. కోరికతో కాదు, ఒక గొప్ప ఆత్మ ఆమె నుండి జన్మించడానికి అని అతను గ్రహించాడు. వరము మరియు జననం. సత్యవతి అమాయకురాలు మరియు సిగ్గుపడేది. మహర్షి తన విధి గురించి మాట్లాడినప్పుడు భయపడింది. ఆమె ఇలా అంది: ఓ పుణ్యాత్మ, నేను కేవలం ఒక జాలరి కూతురిని. నేనొక దివ్యజీవికి తల్లిని ఎలా కాగలను? ఎవరైనా మమ్మల్ని చూస్తే నా పేరు చెడిపోతుంది. మహర్షి దయగా నవ్వి ఇలా అన్నాడు: భయపడకు నా బిడ్డ. ఎవరూ మమ్మల్ని చూడలేరు. నేను ఈ పడవను పొగమంచుతో చుట్టుముడతాను, మరియు కాలం కూడా ఆగిపోతుంది. తరువాత అతను ఆమెకు 3 వరాలను ప్రసాదించాడు. దివ్య జననం తరువాత ఆమె కన్యత్వాన్ని తిరిగి పొందుతుంది. ఆమె శరీరానికి చేపల వాసన పోయి కమలాల సువాసన వస్తుంది. కాబట్టి ఆమె యోజనగంధి. ఆమె సువాసన మైళ్ల వరకు వ్యాపించేది అని పిలువబడుతుంది. ఆమెకు జన్మించే బిడ్డ దివ్యమైనది, జ్ఞానవంతుడు మరియు మానవజాతికి మార్గదర్శి అవుతుంది. అప్పుడు మహర్షి పడవ చుట్టూ ఒక పవిత్రమైన ఔరాను సృష్టించాడు. ఆ బంగారు కాంతిలో ఒక బిడ్డ జన్మించాడు, నల్లని శరీరంతో మరియు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ. మహర్షి ఇలా అన్నాడు: ఈ బాలుడు కృష్ణద్వైపాయన వ్యాసుడు అని పిలువబడతాడు. అతని నల్లని రంగుకు కృష్ణుడు అని, మరియు నదిలోని ఒక ద్వీపంలో జన్మించినందుకు ద్వైపాయనుడు అని. ఈ వీడియో నచ్చిందా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి.